అమ్మేసినవి తినకండి, బొమ్మేసినవి తాగకండి, బొమ్మేసినవి కొనకండి. దేవీ దేవతలకి కేవలం హిందువుల దగ్గర కొన్నవి మాత్రమే, చేసినవి మాత్రమే పెట్టండి. సాఫ్రాన్ టర్టిల్. వెల్కమ్ టు సాఫ్రాన్ టర్టిల్ ఛానల్. 8th నుంచి 14th సెప్టెంబర్ వరకు ఏమేం జరిగాయో ఒక్కసారి మనము చూద్దామండి. సో మ్యాన్ షోస్ ది హార్డ్ వర్క్ అండ్ పుట్స్ 20 రూపీస్ యాజ్ హిస్ ఇన్కమ్. అండ్ దెన్ చూడండి, ఒక 3 years సన్ని హాస్పిటల్లో నుంచి తీసుకొని రావడానికి అని చెప్పేసి వాళ్ళ వైఫ్ని అండ్ న్యూ బార్న్ని వాళ్ళు అమ్మేసుకోవాల్సి వచ్చింది. 3-year-old సన్ని అండ్ వైఫ్ని అమ్మేసుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ 27 arrested for the stone pelting in Surat. గణేష్ పండాల్, గుజరాత్ హోమ్ మినిస్టర్ ఇష్యూస్ స్టర్న్ వార్నింగ్. అయ్యేది జరిగేది ఏం లేదు, చూద్దాం ఏమైంది అనేది మనం నెక్స్ట్ వార్తల్లో. గుజరాత్లోనే ఇలా జరుగుతున్నాయి అంటే మిగిలిన వాటిల్లో ఎలా జరుగుతున్నాయి, ఏ సంగతులలో వాళ్ళు ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచించాలి కూడా. నథింగ్ రాంగ్ విత్ స్టూడెంట్స్ క్లీనింగ్ ది టాయిలెట్స్. చిత్రదుర్గ ఎంపీ గోవింద్ కర్చోల్. ఎస్, యాక్చువల్గా జపనీస్ వాళ్ళు ఈ పని చేస్తారండి. వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ టీచర్స్, వాళ్ళ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే అగైన్ దే విల్ బి డూయింగ్ ద క్లీనింగ్ అప్ ఆఫ్ ది టాయిలెట్స్. మోరోవర్ వాళ్ళకి హెల్త్ ఆఫీసర్ అని చెప్పేసి ఒకళ్ళు ఉంటారండి. దే విల్ బి విజిటింగ్ ఆల్ ద స్కూల్స్ అండ్ ఆల్ ది అదర్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ సో దట్ they can ensure that there will be good sanitation, there is no sanitation problem and there is a good sanitation in that local areas. And then IIT Guwahati student found dead in the hostel. సరిగ్గా 1 నెల క్రితం మాత్రం August 9th నాడు ఇంకొక 23-year-old ఎంటెక్ స్టూడెంట్ చనిపోయారు. అండ్ అంతకంటే ముందు ఏప్రిల్లో 20-year బీటెక్ స్టూడెంట్ చనిపోయారు. సో తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాట్ ఈస్ ద ప్రెషర్ దే ఆర్ ఫీలింగ్ ఇన్ దట్ క్యాంపస్. ప్రెషర్ లేకుండా ఉండొచ్చు. యువర్ టాలెంటెడ్ బ్రెయిన్స్ ఆర్ వెరీ నీడ్ఫుల్ ఫర్ ది సొసైటీ యాజ్ ఆఫ్ నౌ. మీరు అక్కడ చదువు ఒకవేళ కనుక మీకు అంతగా ఇబ్బంది అయితే కనుక చదువు మానేసి అండ్ దెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ డిఫరెంట్ కెరీర్. అంతేగాని ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇది ఎవ్వరికీ మంచిది కాదు. ఇది చనిపోయిన వాళ్ళకి మంచిది కాదు, వాళ్ళ తల్లిదండ్రులకి మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు. సిబిఐ బుక్స్ ద రోడ్ బ్లాక్స్ ఇన్ ది కోల్కతా కేస్ ప్రోబ్. అఫీషియల్ సేస్ అనేబుల్ టు జాయిన్ ద డాట్స్ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్. సిబిఐ వాళ్ళ కోల్కతా రేప్ కేసు గురించి జరుగుతుంది కదండి. అక్కడ సిబిఐకి ఏ రకమైన డాట్స్ ని కనెక్ట్ చేయాలి అనేది అర్థం కాక చాలా రోడ్ బ్లాక్స్ ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. సో ఇది చాలా వైరల్ అయిన వీడియో అండి. ఒక వీడియోలో 2 చిన్నపిల్లలు స్త్రీ 2 అనే సినిమానో లేకుంటే సీరియలో, ఐ డు నాట్ నో వాట్ ఇట్ ఈస్, అండ్ దే ఆర్ డాన్సింగ్ ఆన్ టీచర్స్ డే ఈవెంట్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ రకమైన ప్రదర్శన చేస్తున్నారు. అండ్ దట్ కెనాట్ బి షోన్ ఆన్ యూట్యూబ్. ఇట్ ఈస్ వెరీ, చెప్పాలంటే చిన్న పిల్లలకి అలాంటి డ్రెస్సులు వేయడం అవసరమా అనే ఒక కాన్సెప్ట్ అయితే అనే ఒక ఆలోచన అయితే నాకు కలిగిందండి. బంగ్లాదేశ్ వాండ్ ఓవర్ సస్టైనబుల్ 500 million. చూడండి, 500 million బంగ్లాదేశ్ పవర్ని వాడుకుంది అదాని దగ్గర, తిరిగి కట్టట్లేదు. స్నేహంగా ఉండొచ్చు, కానీ ఈ అప్పుల భారం ఒక ప్రైవేట్ కంపెనీ భరించదు కూడా. సో ఇంజనీర్ షేర్స్, ఇది ఇంకొక విషయం అండి. ఇంజనీర్ షేర్స్ ద సీనియర్ కాల్డ్ హిమ్ at 1:30 for 6 AM షిఫ్ట్ అండ్ ఇంటర్నెట్ కాల్స్ ఇట్ టాక్సిక్. నిజమే, చూడండి, అంతకంటే ముందు 20 రూపాయల కోసం ఎంత కష్టపడాలో ఒక జొమాటో డెలివరీ బాయ్ తెలిసిందే. అలానే ఇక్కడ ఒక ఇంజనీర్ 1:30కి, వాళ్ళ సీనియర్లు 1:30కి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వాలి. అండ్ దెన్ విషయం, ఆయన బెయిల్ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ యూపీ మ్యాన్ జైలు నుంచి బయటకు వచ్చేసేసి ఆ టీన్ని మళ్ళా కిడ్నాప్ చేసి మళ్ళీ ఆ అమ్మాయిని రేప్ చేశాడు. ఇంత దారుణంగా ఉంది అంటే శిక్ష సరిపోలేదు. నెక్స్ట్, శ్రీలంక నేవీ అరెస్ట్ 14 ఇండియన్ ఫిషర్మెన్ ఫ్రమ్ తమిళనాడు. ఇది ప్రతి సంవత్సరం జరిగే విషయమేనండి. దేర్ షుడ్ బి సమ్ అగ్రిమెంట్ బిట్వీన్ శ్రీలంక అండ్ ఇండియా రిగార్డింగ్ దిస్, ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. సో పాకిస్తాన్ ఆర్మీ కార్గిల్ వార్లో మన వీర జవాన్లు అని చెప్పేసి ఎవరెవరు అన్నారు చూడండి. So be it 1948, 1965, 1971 or Kargil War of 1999, thousands of soldiers have sacrificed their lives for Pakistan and Islam. చూడండి, అంతకంటే ముందు ఏనాడు పాకిస్తాన్ ఆర్మీ డైరెక్ట్ రోల్ని తీసుకోలేదు. అసలు అదంతా చూడండి, వాళ్ళు అఫీషియల్గా కాకుండా ఎప్పుడైనా కానీ వర్క్ ఆఫ్ ముజాహిదీన్ ఆర్ ఫ్రీడమ్ ఫైటర్స్ అని చెప్పేవాళ్ళు.
కానీ ఇప్పుడు ఈ పని కూడా పాకిస్తాన్ చేసిందని అర్థమైపోయింది కదండి. ఒక ఇండైరెక్ట్ వార్ పాకిస్తాన్ ఆర్మీ నడిపించింది డ్యూరింగ్ 1999. కానీ ఎవరికి ఫండ్స్ దొరుకుతాయండి? యుఎస్ఏ ఎవరికి ఫండ్స్ చేస్తుంది? యుఎస్ఏ విల్ ఆల్వేస్ ఫండ్ హూమ్? పాకిస్తాన్. ఎందుకంటే వాళ్ళే దగ్గరలో ఉన్నారు, వాళ్ళే అన్ని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి యుఎస్ఏ విల్ ఫండ్ పాకిస్తాన్. మన వీర జవాన్లు చనిపోతున్నారు, పాకిస్తాన్కి ఏమో సపోర్ట్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. నెక్స్ట్, ఒక ఓలా కస్టమర్ కర్ణాటకలో ఆయన బాలేదు తన యొక్క బైక్ అని చెప్పేసి షోరూమ్ ని తగలబెట్టేశాడండి. హిస్ నేమ్ ఈజ్ సమ్ ఖాన్. ఐ డు నాట్ నో హిస్ టోటల్ నేమ్. I did not go into the searching for the total name, but his name is some Khan. You can search it out and you can find it. మన తెలంగాణలో పసుపు ప్యాకెట్లలో గంజాయి అమ్ముతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు హీ టోల్డ్ దట్ నేను చాలా కఠినంగా ఇవన్నిటిని ఆపుతాను అని అన్నారు. ఇక్కడ దొరుకుతూనే ఉన్నాయి, ఇక్కడ అమ్ముతూనే ఉన్నారు. ఆయన పాలనలోకి వచ్చిన 6 నెలలకే నేను చేసేస్తాను ఇది అని అన్నారు, కానీ చేయలేదు. ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ హియర్, జేఎన్కే ఎలక్షన్స్ చూడండి. రాజ్నాథ్ సింగ్ పిఓకేకి వెళ్ళి అక్కడ రెసిడెంట్స్ తోటి ఇండియాలో కలవమని చెప్తున్నారు. సరే, పాకిస్తాన్ వాళ్ళని సరిగ్గా చూడలేదు, ఓకే. ఇండియాలో జాయిన్ అయిన తర్వాత ఆల్రెడీ పాకిస్తాన్ డాక్ట్రినేషన్ ఉంది కదా. వాళ్ళు ఎన్నో రకాలుగా పాకిస్తాన్కే సపోర్ట్ చేసిన కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ కాశ్మీర్ బాగుపడుతుంది, ఇండియన్ సైడ్ కాశ్మీర్ బాగుపడుతుంది అని చెప్పేసేసి వాళ్ళందరూ మన వైపు మొగ్గు చూపుతున్నారు. తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి ఫండ్స్ ఇస్తారు. ఎట్లైనా మన బ్రదర్స్ యూఎస్ఏ ఒకళ్ళు ఉన్నారు కదా, యూఎస్ఏ వాళ్ళు చైనా వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫండ్స్ తెచ్చుకొని పాకిస్తాన్ ఒకవేళ కనుక సస్టైనబుల్ ఇన్కమ్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు వీళ్ళు మనకి లాయల్గా ఉంటారన్న నమ్మకం ఏంటి? ఈ పిఓజేకే రెసిడెంట్స్. నేను అదే చెప్తున్నాను, డోంట్ డూ ద సెకండ్ మిస్టేక్స్. ఆల్రెడీ ఫస్ట్ మిస్టేక్స్ వల్ల మనం చాలా కోల్పోయాం. డోంట్ డూ ద సెకండ్ మిస్టేక్స్. మాకు అందులో ఉండే రెసిడెంట్స్ ఖచ్చితంగా 1947లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మా రెసిడెంట్స్, మిగిలిన వాళ్ళు ఎవరు మా రెసిడెంట్స్ అని చెప్పాలి. దట్ ఈస్ దేర్ ఓన్ హెడేక్. వి నీడ్ ద ల్యాండ్ బట్ వీ డు నాట్ వాంట్ ద పీపుల్ ఓవర్ దే. వాళ్ళు అందులో ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారో తెలియదు, ఎవరెవరు టెర్రరిస్ట్ ఎఫిలియేషన్స్ ఉన్నాయో తెలియదు. వాళ్ళందరినీ మనం కలిపేసుకొని హౌ కెన్ యూ సే దట్ దే ఆర్ గోయింగ్ టు బి నార్మల్ సిటిజన్స్, యాక్ట్ లైక్ నార్మల్ సిటిజన్స్? ఇక్కడ నార్మల్ గా మెయిన్ ల్యాండ్ లోనే ఇంత టెర్రరిజం ఉంది, రిలీజియస్ టెర్రరిజం, ఇస్లామిక్ టెర్రరిజం. అలాంటిది మీరు అక్కడ ఆన్ ది ఫ్రింజ్ ఎలిమెంట్ లోకి వెళ్ళిపోయి మీరు వాళ్ళని జాయిన్ చేయించుకుంటామని అనేది మరి ఏ రకమైన మూర్ఖత్వం నాకు తెలియదు. నెక్స్ట్ ఇంకోటి ఏమంటున్నారు చూడండి, అఫ్జల్ గురు వాళ్ళ తమ్ముడు జేఎన్కే ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నారట. సరే, ఐ డు నాట్ నో వై హీ ఈస్ గోయింగ్ ఫర్ ది ఎలక్షన్స్ ఆల్సో. ఒక సపరేటిస్ట్, ఒక టెర్రరిస్ట్ యొక్క తమ్ముడు వాళ్ళు పోటీ చేస్తుంటే నామినేషన్స్ కూడా వేయకూడదు, మనము ఏకంగా వాళ్ళని గెలిపించేటట్టుగా తయారైంది మన సొసైటీ అండ్ మన లాస్. వెరీ బ్యాడ్. ఒమర్ అబ్దుల్లా ఆన్ అఫ్జల్ గురూస్ హ్యాంగింగ్ ఏమంటున్నాడు? నో పర్పస్ సార్. అంటే వాడిని వదిలేసేసి వానికి బిర్యానీలు పెట్టి వాడిని బాగా మేపి పంపిస్తే అప్పుడు ఈ ఒమర్ అబ్దుల్లాకి బాగా నచ్చుతుందా? ఎంతో మంది చనిపోయారు కదండి ఆ అఫ్జల్ గురు వల్ల. అవేం కనపడవా వీళ్ళకి? తోచినట్టు మాట్లాడమేనా? అయినా జనాలలో ఈ మాట అంటే అఫ్జల్ గురు మీద సానుభూతితోటే కదా మాట్లాడింది ఒక రకంగా. అంటే జనాలలో ఈ సింపతి అఫ్జల్ గురు మీదకి ఎందుకుంది? అంటే జనాలలో ఏమైనా లోపం ఉందా? అంటే జనాలు ఈ అఫ్జల్ గురుని ఇంకా టెర్రరిస్ట్ కాదు, వాడు జస్ట్ ఒక హెడ్ మాస్టర్ కొడుకు అని చెప్పేసి అనుకుంటున్నారా? అంటే జనాల్లో ఏదో సైకలాజికల్ గానే డెఫిసిట్ ఉందండి. అంటే ఒక టెర్రరిస్ట్ ని బాగా మంచిగా చూసుకుంటున్నారంటే దెన్ దెర్ ఈస్ ఏ ప్రాబ్లమ్ విత్ ద పీపుల్ ఇట్ సెల్ఫ్. సో దోస్ పీపుల్ షుడ్ బి అండర్ స్క్రూటినీ. ఎనీవేస్, ఐ విల్ నాట్ ప్రపోజ్ ఫర్ అన్ ఎలక్షన్స్. నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు తొందరలో ఏదో కలిపేయాలి వీళ్ళని కూడా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఐ డు నాట్ ప్రపోజ్ ఫర్ ది ఎలక్షన్స్ యాజ్ ఆఫ్ నౌ. జేఎన్కేలో నేషనలిజం గురించి మాట్లాడని వాళ్ళని ఇప్పుడే మేము తీసుకుని వచ్చేస్తాం, వాళ్ళందరినీ కలిపేస్తాము, మిగిలిన రెస్ట్ ఆఫ్ ఇండియా తోటి సేమ్ అని అంటే, అరే దేర్ హ్యావ్ బీన్ హార్డ్ కోర్ బ్రెయిన్ వాషింగ్ టు దోస్ పీపుల్. హౌ యూ ఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ ఇన్ దట్ ప్లేసెస్? అరే మన పాత బస్తీలోనే ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగట్లేదు, వెస్ట్ బెంగాల్లో ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగట్లేదు, అక్కడ ఓట్లు ఎవరెవరో గుద్దుతున్నారు, 2-3 వీడియోలు కూడా బయటకు వచ్చాయి, దాని మీద దర్యాప్తు లేదు. అలాంటిది పోయి ఈ ఫ్రింజ్ ఎలిమెంట్స్ డెన్సిటీ ఎక్కువ ఉన్న రీజియన్స్ లో మీరు ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు? అక్కడ నేషనలిజం ఆన్ ది రైజ్ ఉన్నప్పుడు మాత్రమే మీరు అక్కడ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయాలి. వీ డు నాట్ వాంట్ అనదర్ అగైన్ సపరేషన్.
మళ్ళీ ఇంకొక separation కి దారి తీయడం తప్ప ఇంకా వేరేదేం లేదు. ఇంకో బంగ్లాదేశ్ అవుతుంది కాశ్మీర్. ఎనీవేస్, గోయింగ్ టు దట్, మణిపూర్ క్రైసిస్. Manipur crisis escalates and bloodshed in the Jerebiam after rocket attacks in Bishnupur after Jerebiam. చాలా దారుణం అండి. కుకీ తెగలు, మైతీ తెగలు. ఇట్ ఈస్ నాట్ ఎ రిలీజియస్ వార్. దే హ్యావ్ బీన్ కిల్లింగ్ దెమ్సెల్వ్స్ who are citizens of India itself. They have to be nurtured. వాళ్ళని they have to leave those guns and then they have to get into the conversations. ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటారు. ఇండియన్ ఆర్మీకి చాలా ఇబ్బంది. ఆల్రెడీ మన పక్కనున్న బంగ్లాదేశ్ లో చాలా డిఫరెంట్ గా వాళ్ళు దే ఆర్ ఇన్ టు ది టోటల్ గ్రిప్స్ ఆఫ్ ఇస్లామిస్ట్ అండ్ జిహాదిస్ట్ మూవ్మెంట్స్. అలాంటిది ఇంత సెన్సిటివ్ టైంలో వీళ్ళు కూడా ఇంటర్నల్ గా ఒక క్రైసిస్ తీసుకొని రాకుండా ఉంచుకుంటే మంచిది. ఆర్ ఎల్స్ ఇట్ విల్ బి ఎ వెరీ బిగ్ హెడేక్ ఫర్ ది ఆర్మీ. అంటే హెడేక్ అంటే ఏం లేదు, దే కెన్ ఈజీలీ డూ దట్, బట్ వైల్ డూయింగ్ దేర్ విల్ బి ఎ లాస్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే మన వాళ్ళమే యుద్ధాలు చేసుకోవాలా, అలా చేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కాల్పులు జరుపుకోవడం అనేది ఐ డు నాట్ థింక్ దట్ ఇట్ ఈస్ గుడ్. ఎనీవేస్, సిబిఐ సీజెస్ 2.3 crores ఫ్రమ్ ది ఢిల్లీ పొల్యూషన్ బోర్డ్. ఇట్లా ఒక అఫీషియల్సే ఇంత పెద్ద కరప్షన్స్ చేస్తుంటే 2.3 crores అంటే నాట్ ఎన్ ఈజీ మనీ ఫర్ అన్ యావరేజ్ ఇండివిజువల్ ఇన్ ది ఇండియా. భారత్ లో ఇంతగానం మనీ దొరకడం, కేవలం ఫ్రీగా క్యాష్ రావడం అనేది, అంటే కరప్షన్ తోటి క్యాష్ రావడం అనేది, దట్ ఈస్, అండ్ ఆల్సో పొల్యూషన్ బోర్డ్, దట్ ఈస్ హైలీ సస్పెక్టబుల్. ఇలా పొల్యూషన్ బోర్డ్ లోనే తక్కువ మనీ దొరుకుతుంది, మరి మిగిలిన బోర్డ్స్ లో ఎంత హై లెవెల్లో కరప్షన్ ఉంది? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఎంత హై లెవెల్లో కరప్షన్ ఉండుండొచ్చు? ఒకసారి సిబిఐ వీళ్ళ మీదనే ఎంక్వైరీ చేయాలి. అలా అనుకుంటూ ఉంటున్నాము, కానీ నెక్స్ట్ వార్తలో చూడండి, సిబిఐ వాళ్ళే మధ్యప్రదేశ్లో నర్సింగ్ కాలేజీలకి సంబంధించి ఏ రకమైన మాటలు చెప్పి బ్రైబ్ తీసుకుంటున్నారో చెప్పండి. మాతాకా ప్రసాద్ అండ్ ఆచార్. అరే నువ్వు ఆచార్ అని, మీరు ఆచార్ అనుకోండి, మీరు ఏదైనా అనుకోండి, కానీ మాతాకా ప్రసాద్ ఎందుకమ్మా మధ్యలో దేవుళ్ళు ఏం చేశారండి? నెక్స్ట్, కోర్ట్స్ అండ్ దేర్ వర్డిక్ట్స్. అయితే ఆన్ అన్ ఇంట్రెస్టింగ్ కేస్, 6 lakhs మంత్లీ మెయింటెనెన్స్ కోసం ఒక అమ్మాయి దరఖాస్తు పెడితే కర్ణాటక జడ్జి ఏమన్నారంటే ఆమెను సంపాదించుకునియండి అని అన్నారు. దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ జడ్జ్మెంట్. 6 lakh మంత్లీ మెయింటెనెన్స్ అనేది ఒక ఇండివిజువల్ కి దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ హెడేక్. సో లెట్ us సీ ద రియాలిటీ. షీ ఆల్సో హ్యాస్ టు ఎర్న్. తనకు కూడా బాధ్యతలు ఉన్నాయి. థింకింగ్ వన్స్ యూ సీ హియర్, సో ఇండియా మై జాయిన్ ద రష్యాస్ గ్రౌండ్ బ్రేకింగ్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్ ఆన్ మూన్. ఎవరితో పాటు? విత్ చైనా. China, Russia and India are going to make a power plant project, nuclear power plant project on moon. That is very interesting thing. Anyways, we shall see that if it works out, and మన దౌత్యపరమైన సిద్ధాంతాలు, ఒకళ్ళకి బార్డర్ ఇష్యూస్ కూడా చిన్నగా క్రమేపీ సైన్స్ తోటైనా కానీ ఏ రకంగా అయినా కానీ ఇట్ విల్ బి రిజాల్వ్. లెట్ us see. వితౌట్ ఏ వార్, ఇప్పటివరకైతే వార్ జరగలేదు. 4 spots చైనా వాళ్ళు వెనక్కి కూడా వెళ్ళారు. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ విత్ దిస్ డిప్లొమాటిక్ స్టాండ్స్ వీ కెన్ ఈవెన్ గెట్ బెటర్ రిజల్ట్స్ అని అనుకుంటున్నాను. నెక్స్ట్, ద జర్మన్ ఫారెన్ మినిస్టర్ ఎస్ జయశంకర్ తోటి ఏమంటున్నారు అని అంటే, యూపీఐ స్కాన్స్ తోటి పేమెంట్ చేయడం అనేది దట్ ఈస్ నెవర్ ఏ థాట్ దట్ ఇట్ విల్ జనరేట్ ఇన్ ది జర్మన్ మైండ్స్ అని అంటున్నారు. జర్మనీలో ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని నేను అనుకోవట్లేదు, కానీ యూపీఐ పేమెంట్స్ ద్వారా స్కాన్ చేసి పే చేయడం మన ఇండియాలో జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు దే హ్యావ్ బీన్ అప్రిషియేటింగ్ అస్. హోప్ఫుల్లీ నేనేమనుకుంటున్నానంటే, ఆల్రెడీ మా దగ్గర టెక్నాలజీ ఉంది కదా, యూ ఆల్సో యాక్సెప్ట్ అవర్ మోడ్ ఆఫ్ పేమెంట్ దట్ ఈస్ యూపీఐ అండ్ లెట్ us మేక్ సమ్ ఇంటర్నేషనల్ కాంట్రాక్ట్. ఎలాగూ మనం యూపీఐ మా దగ్గర ఎట్లాగూ ఉంది కదా, సో విత్ దిస్ యూపీఐ పేమెంట్స్ let us see that whether the two countries can make unified payments even in the German soil అని ఒకసారి ఏమన్నా కుదిరే అవకాశాలు ఉండొచ్చు. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ద పవర్ ఫర్ రూపీ. సో ఒక టెక్నాలజీని బట్టి వీ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఫ్యూచరిస్టిక్ థింగ్ ఇన్ ది వరల్డ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఏ గేట్వే ఇన్ విచ్ వీ కెన్ మేక్ మోర్ కంట్రీస్ టు సైన్ అవర్ అగ్రిమెంట్స్. ఎనీవేస్, సో ఇటీవల మార్పులు చేర్పులు చేసిన ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనలో
70 years కి పైబడిన వాళ్ళకందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది అండర్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్. వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అని అనేది మీరు ఈ వీడియోలో స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. సో పాస్ ద వీడియో ఇన్ ఆర్డర్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఆన్ దిస్. ఇండియా నేమ్స్ పోర్ట్ బ్లేయర్, అండమాన్ అండ్ నికోబార్ క్యాపిటల్ సిటీ దట్ ఈస్ శ్రీ విజయపురం. ఇక్కడ ఈ శ్రీ విజయపురంలోనే ఫస్ట్ టైం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేశారండి. ఇదే క్యాపిటల్ సిటీలో ఒక వీర్ సవార్కర్ అనే దేశభక్తుడు, మీకు చాలా ఈయన చేసిన నేషనలిస్ట్ మూవ్మెంట్, ఈయనకున్న దృక్పథం నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఉంటుందండి. వీర్ సవార్కర్ జీవితంలో చాలా కష్టాలు అనుభవించాడండి. కేవలం తనకున్న ఐడియాలజీతో వల్ల, నేషనలిస్ట్ ఐడియాలజీ, హిందూ నేషనలిస్ట్ ఐడియాలజీ వల్ల ఎన్నో పాటలు పడ్డాడండి. ఈవెన్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వాళ్ళ ఫ్యామిలీని కూడా వదలలేదు. ఇది ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను, బట్ స్టిల్. ఎన్ఎస్ఏ అజిత్ దోవాల్ మీట్స్ పుటిన్, కన్వేస్ మోడీస్ రష్యా యుక్రెయిన్ పీస్ ప్లాన్. కానీ అక్కడ ఆయన దీంతో పాటు మిగిలిన విషయాలు కూడా మాట్లాడి ఉండొచ్చు. ఎందువల్ల అనంటే డ్యూ టు ఎస్ జయశంకర్ అండ్ అజిత్ దోవాల్, చైనా మన భూభాగాన్ని ఏదైతే ఆక్రమించుకుందో అందులో 4 spots లో నుంచి వెనక్కి వెళ్ళిపోయారండి. There is also one more reason. They are preparing to surround Taiwan. తైవాన్ని సరౌండ్ చేసి తైవాన్ని విలీనం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు ఇదే టైంలో హౌ విల్ యుఎస్ రియాక్ట్ టు దిస్ అనేది చూడాలి. వై? బికాస్ వాళ్ళు తైవాన్ని తీసుకున్నారు అని అంటే మేజర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ మొత్తం వెళ్ళిపోతుంది. సో హౌ దే ఆర్ గోయింగ్ టు డిఫెండ్ దేర్ ఓన్ నీడ్స్ ఫర్ ది సెమీ కండక్టర్స్. మనకి కూడా చైనా ఏమి మిత్రుడు కాదండి, మనకు కూడా సెమీ కండక్టర్ ఇష్యూ మనకు కూడా ఉంటుంది. సెమీకండక్టర్స్ ఇష్యూ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ బ్యాటిల్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో తైవాన్ ఎంత ఫ్రీగా లిబరేటెడ్ గా ట్రేడ్ చేసుకోగలిగితే అంత బెటర్. సో వీ షల్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. అగ్నివీర్ స్కీమ్ కి మరో చేదోడుగా 10% రిజర్వేషన్ ని ఒడిశా గవర్నమెంట్ అప్రూవ్ చేసిందండి. నెక్స్ట్ ఈస్ పాలిటిక్స్. సో ఇండియా అలియన్స్ వాళ్ళు అని అంటే కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ మిత్రులు, వాళ్ళు చేసే పాలిటిక్స్ ఎలా ఉంటాయో చూడాలి. మరి చూడండి, బీహార్ బీజేపీ లీడర్ షాట్ డెడ్ అవుట్ సైడ్ హిస్ హోమ్ బై బైక్ బార్నర్. ఇది పొలిటికల్లీ మోటివేటెడా, లేకపోతే ఇందులో ఎవరైనా వేరే రౌడీలు, క్రైమ్ యాంగిల్ ఆర్ మాఫియా యాంగిల్ ఏమన్నా ఉన్నాయా, అది చూసుకోవాలి. బీహార్ వన్ ఆఫ్ ది స్టేట్స్ విచ్ హ్యాడ్ గివెన్ ది సపోర్ట్ టు బీజేపీ. అక్కడ ఒక బీజేపీ లీడర్ చనిపోయారు అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఎ స్మాల్ ఇష్యూ. So they have to dig deep in order to find out what is happening in Bihar. SP leader accused of raping SP leader, సమాజ్వాదీ పార్టీ లీడర్. తెలుసు కదా ఏం చేస్తారండి వాళ్ళు, 18-year-old ఉమెన్ ని 1 సంవత్సరం పాటు రేప్ చేసి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నారట ఒక వీడియో గురించి. నీకు తెలిసిందే, వెరీ బ్యాడ్. వినేష్ షుడ్ హ్యావ్ ఫోకస్డ్ ఆన్ ఒలింపిక్స్. మహావీర్ ఫోగాట్, ఎవరైతే అంకుల్ వినేష్ ఫోగాట్ కి అంకుల్ ఉన్నారో ఆయన ఏమంటున్నారు, ఒలింపిక్స్ మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుండే, ఇంకా పాలిటిక్స్ లో జాయిన్ అవ్వకుండా నువ్వు పాలిటిక్స్ లో జాయిన్ అయ్యే బదులు ఇంకొక ఒలింపిక్స్ లో నుంచి ఇంకొక మెడల్ ని తీసుకొని రావచ్చు అని అంటున్నారు. వీళ్ళు బ్రిజ్ భూషణ్ సింగ్ అనే బీజేపీ లీడర్ మీద సెక్సువల్ హెరాస్మెంట్ కేసెస్ ని, సెక్సువల్ గా హెరాస్ చేస్తున్నారు ఫీమేల్ రెజ్లర్స్ ని అని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈవెన్ ఐ థాట్ ఇది జెన్యూన్ గా జరిగిన విషయమేమో, దీన్ని ఖచ్చితంగా ఖండించాలి అని అనుకున్నాను. బట్ ఒక 2-3 years తర్వాత ఏమైందండి, షీ హ్యాడ్ జాయిన్డ్ కాంగ్రెస్. సో ప్రొటెస్ట్ కి ఏంటి అసలు, ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ ఐడియాలజీస్ ఏంటి అనేవి తెలియకుండా జరుగుతున్నాయండి. సో దీస్ ఆర్ నాట్ ఫేర్ పాలిటిక్స్ యాజ్ వెల్. ఇఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇస్ షూర్, దెన్ నో బడీ ఈజ్ హానెస్ట్ ఇన్ ది వరల్డ్. ఒకసారి శీష్ మహల్లో మీరు ఎంత ఖర్చు పెట్టి కొన్నారు అవన్నీ కూడా చెప్తే గనక మేమే నిర్ధారించుకుంటాం ఎంత హానెస్ట్ అనేది. ఒకసారి అది ఆలోచించండి. ఏదో మీ భర్త కదా అని చెప్పి మీరు ఎంత
ప్రోత్సహించిన ఎంత ఇదిగా డిఫెండ్ చేసినా గానీ అరవింద్ కేజ్రీవాల్ శీష్ మహల్ ని ఎలా కట్టాడు అనే దాని మీద ఒకవేళ గనక ఆలోచిస్తేనే సగం ద్వారాలు సగం మిస్కాన్సెప్షన్స్ వెళ్ళిపోతాయి. రాహుల్స్ విజిట్ టు